హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. రాజకీయంగా చాలా పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. అటు సెంటర్లో జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు, ఇక్కడేమో దానికి సంబంధించి సన్నాహాలు పూర్తి స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. ఓవరాల్ గా ఒక విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. జమిలీ ఎలక్షన్స్ లో వెరీ సూన్ 2027 చివరిలో కానీ 2028 మొదటి 2 నెలల్లో కానీ జమిలీ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందంటూ అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి క్లియర్ కట్ సందేశాలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందుట్లో కూడా ఇది 2వ వార్షిక బడ్జెట్. మొదటి దాంట్లో ఎటువంటి సూపర్ 6 సంబంధించి ఎటువంటి ప్రయోజనాలు లేకపోయినా ఈ 2వ వార్షిక బడ్జెట్ లో సూపర్ 6 కి ఏమన్నా ఇచ్చారా అంటే 2 పథకాలకు మాత్రం తూతూ మంత్రంగా కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధుల కేటాయింపులో కూడా 80,40,000 మంది విద్యార్థులు ఉంటే కేవలం 9,300 కోట్లు మాత్రమే అమ్మఒడి అంటే తల్లికి వందనం కింద ఇవ్వడం జరిగింది. మిగిలిన 4 లక్షల కోట్లు ఎక్కడ అంటే అమ్మఒడికి మనిషికి 15,000 ఇచ్చుకుంటూ పోతే దగ్గర 13,000 కోట్లు అవుతుంది. ఆ 13,000 కోట్లలో కేవలం 9,300 కోట్లు ఇస్తే మిగిలిన బ్యాలెన్స్ ఎక్కడ? మిగిలిన విద్యార్థులు ఏం చేద్దాం అనుకున్నారు? మీకు 15 కదా అన్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక హామీలు ఈ బడ్జెట్ లో నెరవేర్చే ఉద్దేశం లేదన్నట్టుగానే ఈ బడ్జెట్ మనకు తెలిసింది. అయితే దీనిపైన దేవిశ్రీ అనే ఒక ప్రజా గాయకుడు తన స్వరాన్ని మలచి రాసిన గీతం బాబు నీ బడ్జెట్ చేసినావులే కనికట్టు అంటూ తన స్వరాన్ని వినిపించడం జరిగింది. ఒకసారి ఆ పాటను మీకు అందించాలని ట్రై చేస్తున్నా, ఒకసారి వినండి. బాబు నీ బడ్జెట్ చేసినావులే కనికట్టు కుంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు. బాబు నీ బడ్జెట్ చేసినావులే కనికట్టు ఉంటే రాజు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు. నీ పాలనలో నా ఆంధ్రదేశము అప్పుల పాలాయే, అన్నపూర్ణ లాంటి రాష్ట్రము కరువుతా అల్లాడే. నీ పాలనలో నా ఆంధ్ర రాష్ట్రము అప్పుల పాలాయే, అన్నపూర్ణ లాంటి రాష్ట్రము కరువుతా అల్లాడే. ఓటికెత్తితే సాయిపు తీసుకున్న చందంగా, ఓటికెత్తితే సాయిపు తీసుకున్న చందంగా. నీ పాలనలో నా రక్షణ లేదు ఇది మా కర్మేనా, నీ పాలనలో నా రక్షణ లేదు ఇది మా కర్మేనా. బాబు నీ బడ్జెట్ చేసినావులే కనికట్టు ఉంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు. ఈ పాలనలో నా రైతన్నలకు గిట్టుబాటు ధర లేదు, పరిపాలనలో నా రైతన్నలు నడ్డి విరిసినావు. మెంగ మెతుకులేదంటే మీ సాలకు సెంటెందుకు, మెంగ మెతుకులేదంటే మీ సాలకు సెంటెందుకు. మాయ మాటలు దొంగ మాటలు ఎన్నో చెబుతావు, మాయ మాటలు దొంగ మాటలు ఎన్నో చెబుతావు. బాబు నీ బడ్జెట్ చేసినావులే కనికట్టు ఉంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బడ్జెట్ లో యాడున్నాయి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బడ్జెట్ లో యాడున్నాయి. ఉచిత బస్సులు నిరుద్యోగులకు ఉపాధి ఏమైనాది, ఉచిత బస్సులు నిరుద్యోగులకు ఉపాధి ఏమైనాయి. పొయ్యి కిందకి వేస్తుంటే పొయ్యి మీదకి వేస్తుంటే
పొయ్యి కిందకు లేదంటే పొయ్యి కిందకు ఇస్తాడమ్మో, పొయ్యి మీదకు లేదంటే పొయ్యి కిందకు ఇస్తాడమ్మో. ఆంధ్రదేశాన్ని నట్టేట ముంచిపోయినాడమ్మో, ఆంధ్రదేశాన్ని నట్టేట ముంచిపోయినాడమ్మో. బాబు నీ బడ్జెట్ చేసినావులే కనికట్టు, బాబు నీ బడ్జెట్ చేసినావులే కనికట్టు. కొంటే రాదు పెసరట్టు, కొంటే రాదు పెసరట్టు, వేస్తున్నా నీపై ఒట్టు. బాబు నీ బడ్జెట్ చేసినావులే కనికట్టు, బాబు నీ బడ్జెట్ చేసినావులే కనికట్టు. విన్నారు కదా, ఇది చాలా చాలా కనికట్టుతో కూడినటువంటి విషయం. నిజంగా చెప్పాలంటే దీపం పథకం కింద కూడా 4,000 కోట్లు కావాల్సి ఉంటే కేవలం 2,000 కోట్లే మంజూరు చేశారు. అంటే గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి 3 ఇస్తా అన్నది కూడా అబద్ధం. అందుట్లో కూడా 50% కోత విధించడం జరిగింది. అంటే ఎవరికి విధించారు? ఎవరికి గ్యాస్ సిలిండర్స్ ఇవ్వట్లేదు? ఎవరికి అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. వాగ్దానాలు చేసేటప్పుడేమో మితిమీరి గాడి తప్పి చేశారు, ఇచ్చేటప్పుడు మాత్రం గీచి గీచి మోసం చేస్తూ ఇస్తున్నారు. ఇది ఎప్పటికీ సరికాదంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే బాబు గారు చేసింది బడ్జెట్లో కనికట్ట, పేదలకి చూపించింది ఉట్టి చేతుల, వాళ్ళ నెత్తి మీద పెట్టింది భస్మాసుర హస్తాల? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు నాకు పథకం వచ్చింది, పక్కనోడికి రాలేదంటే నేను హ్యాపీగా ఉంటాను. కానీ రాబోయే 5 సంవత్సరాల్లో ఎటువంటి మార్పులైనా జరగవచ్చు. జమిలీ ఎలక్షన్స్ లో కూటమి ఓడిపోనువచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవనువచ్చు. అప్పుడు కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పథకాలు ఇచ్చి కూటమి వాళ్ళకి ఇవ్వకపోతే? ఎందుకంటే మొన్న ఒక మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మనం ఎటువంటి పనులు చేయకూడదు, సహాయం చేయకూడదు, పథకాలు ఇవ్వకూడదు అన్న రేంజ్ లో మాట్లాడి, ఒకవేళ వాళ్ళకి అలా పథకాలు కనుక ఇచ్చినట్లయితే పాముకు పాలు పోసి పెంచినట్లే. అంటే పాములు అనమాట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా. అలాగే రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ తరపు ఉన్నటువంటి జన సైనికుల్ని, బీజేపీ పార్టీ వాళ్ళందరినీ కుక్కల్లా చూస్తే, ఎక్కడ పడితే అక్కడ తంతు, ఎక్కడ పడితే అక్కడ ఇసిరిసిరి కొడుతూ ఉంటే, కుక్క బతుకుల్లా చూస్తే ఎలా ఉంటది? ఆలోచించండి ఒకసారి. మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇలా అనుచితమైన వ్యాఖ్యలు చేసి మనుషుల జీవితాలతోటి ఆడుకునేంత స్థాయి ఏ రాజకీయ నాయకుడికి లేదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి ప్రేమ రాగద్వేషాలకు అతీతంగా తన మన తారతమ్య భేదం లేకుండా అంతర్కరణ శుద్ధితో అంటూ ప్రమాణం చేసి కూడా ఇలా అవాంఛనీయమైన మాటలు, ఇష్టానుసారంగా మాటలు మాట్లాడుతూ సీఎంఎస్ ఆ వ్యక్తికి కరెక్ట్ కాదంటూ చాలా మంది చెప్తూ ఉన్నారు. ఈవెన్ నా ఒపీనియన్ కూడా అదే. మీ ఒపీనియన్ ఏంటి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ సాంగ్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.